వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం. మనము బేసిక్ మ్యాథ్స్ నేర్చుకుంటున్నాము. ఈ బేసిక్ మ్యాథ్స్లో భాగంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ ఎల్సిఎం అనేటటువంటి టాపిక్స్ని తీసుకున్నాను. సో ఈ రెండు కూడా ఒకే వీడియోలోనే చేయడానికి కారణం ఏమి అంటే, విద్యార్థులు ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళైనా సరే ఈ రెండింటికి ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఖచ్చితంగా రావాలి. లేదు అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎల్సిఎం చేస్తున్నారు, ఎల్సిఎం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఆ రెండింటికి చాలా కన్ఫ్యూజన్ పడుతున్నారు. కాబట్టి ఆ రెండింటిని నేను ఒకే వీడియోలోనే చేయాలని అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫస్ట్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది తీసుకుంటున్నాను. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటానే దాని యొక్క డెఫినేషన్ మీ దీంట్లోనే ఉంది, వర్డ్ ప్రైమ్ అనేది ఉంది. సో మనము ప్రైమ్ నంబర్స్ మాత్రమే తీసుకొని ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. సో ప్రైమ్ నంబర్స్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ అన్నప్పుడు చూడండి, మనకు జనరల్గా ప్రైమ్ నంబర్స్ అనేటివి రాస్తాము. సో ఈ ప్రైమ్ నంబర్స్ 2, 3, 5, 7, 11, 13 ఈ విధంగా మనము ప్రైమ్ నంబర్స్ అనేటివి రాస్తాం. అంటే ప్రైమ్ నంబర్స్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేటివే ఫ్యాక్టర్స్గా ఉంటాయి. దేర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్ అన్నమాట. వాటినే మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. సో ఈ నంబర్స్ను ఉపయోగించి మనకు ఏ నంబర్ ఇచ్చినా కూడా దాన్ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ అనేది చేయాలి. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ సమ్ నంబర్ 216. చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎప్పుడూ కూడా సింగిల్ నంబర్కే చేస్తాము. మనము డబల్ నంబర్స్ తీసుకోము. ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసేటప్పుడు సింగిల్ నంబర్ ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ రావాలి. సో మనము ఫస్ట్ చూడండి, 216 అనేది టోటల్గా ఈ నంబర్ అంతా ఒకటే. 2 వేరు కాదు, 16 వేరు కాదు. సో ఇక్కడ చేసేటప్పుడు మనం గమనించండి, ఈ యూనిట్స్ డిజిట్లో ఏ నంబర్ ఉంది అనేది అబ్జర్వ్ అనేది చేయాలి. సో యూనిట్స్ డిజిట్లో ఏ నంబర్ ఉంది అనేది మనము ఇక్కడ అబ్జర్వ్ అనేది చేయండి. 6 అనేది యూనిట్స్ డిజిట్లో ఉంది. సో 6 యూనిట్స్ డిజిట్లో ఉన్నప్పుడు చూడండి, యూనిట్స్ డిజిట్లో నంబర్స్ తీసుకున్నప్పుడు మనకి 0, 2, 4, 6, 8 అనే నంబర్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఇది 2తో మనకు భాగించబడుతుంది. తర్వాత ఇన్ కేస్ యూనిట్స్ డిజిట్లో 0 అండ్ 5 అనేది ఉందనుకోండి, ఈ నంబర్ ఖచ్చితంగా 5తో డివిజన్ అవుతుంది. సో మనం ఆ విధంగా ఫస్ట్ మనం గమనించాల్సిందేది, ఇచ్చిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో యూనిట్స్ డిజిట్లో ఏ నంబర్ ఉంది, అది దేంతో పోతుంది అనేది ఫస్ట్ మనము అబ్జర్వ్ అనేది చేయాలి. సో ఇక్కడ ఈ నంబర్ 2తో పోతుంది కాబట్టి మనం 2 అనేది రాసుకుంటున్నాను. సో 2 1 జా 2. ఇక్కడ చూడండి, మనం 116 అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ 1 అనేది మనం డివిజన్ చేసేటప్పుడు చూడండి, ఇంకొకసారి చూడండి డివిజన్ ఎలా చేస్తాము. 2 1 జా 2. సో అగైన్ మనం 1 అనేది ఏం చేస్తున్నాము, క్యారీ డౌన్ అనేది చేస్తాం కదా డివిజన్ చేసేటప్పుడు. ఎప్పుడైతే 1 అనేది పోదో అప్పుడు ఏం చేస్తాము, ఇమీడియట్గా 2 0 0 అని పెడతాం. నెక్స్ట్ 6 అనే నంబర్ని మళ్ళీ క్యారీ డౌన్ చేస్తాం. సో ఇప్పుడు 16 అవుతుంది. అంటే 2 8 జా 16. సో ఏం చేయాలి మనము, 1 అనేది ఇక్కడ పోదు కాబట్టి ఆ ప్లేస్లో మీరు 0 అనేది పెట్టాలి. అండ్ దెన్ 16 అంటే 2 8 జా 16. చూడండి అగైన్ గమనించండి, 8 అనేది యూనిట్స్ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఇది కూడా 2తోనే పోతుంది. సో 2 5 జా 10. తర్వాత 2 4 జా 8. మళ్ళీ 4 అనేది యూనిట్స్ ప్లేస్లో వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ చూడండి 2 2 జా 4. మళ్ళీ 14 ఉంటుంది, 1 4. 2 7 జా 14. సో అగైన్ ఇది 3తో పోతుంది, మనకు తెలుసు 27 అనేది 3తో పోతుంది. 3 9 జా 27. 3 3 జా. సో అయిపోయింది, ఇక్కడికి 1 అనేది వచ్చింది. సో ఇది మనం చేయాల్సినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. చూడండి 216ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా చేస్తే ఏమేమి వచ్చాయి, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3.
చూడండి ఈ నంబర్స్ అంటే 2 క్యూబ్డ్ ఇంటూ 3 క్యూబ్డ్ అనేవి మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వచ్చాయి. 2 3 టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది. సో దీని అంతటినీ మీరు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 216 రావాలి. అప్పుడు మనం చేసిండేది కరెక్ట్ అనేది వస్తుంది. చూడండి 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24, 24 ఇంటూ 3 అనేది మళ్ళీ మల్టిప్లై చేయండి. 3 4 జా 12, 3 2 జా 6, 72 ఇంటూ అగైన్ 3 చేయండి. 3 2 జా 6, 3 7 జా మళ్ళీ వచ్చేసి 21, 216. సో ఆ విధంగా మనము వచ్చిన నంబర్స్ని ఒకసారి ఖచ్చితంగా మనం మల్టిప్లికేషన్ చేసి చూసుకుంటే, సో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వస్తే 216 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒక నంబర్కి చేస్తున్నాను. ఇంకొక నంబర్ కూడా అబ్జర్వ్ చేయండి. 2025 అనే నంబర్ తీసుకున్నాను. సో ఈ నంబర్ ఇక్కడ మనము అబ్జర్వ్ చేయండి, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. సో యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇది 5తో మనకి పోతుంది. సో 5 4 జా 20. ఇవన్నీ చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే 20 25 అనేది తీసుకున్నప్పుడు మనం చేయాల్సిన మిస్టేక్ ఎక్కువగా 5 4 జా 20, 5 5 జా 25 అనేది చేసేస్తారు. బట్ ఇక్కడ 2 అనేది ఉంది, ఈ 2 అనేది పోదు కాబట్టి మనము ఈ దీనిలాగానే 0 అనేది పెట్టుకొని తర్వాత 5 5 జా 25 అనేది చేయాలి. అప్పుడే అది కరెక్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ 5 వచ్చింది కాబట్టి అగైన్ 5తోనే చేయండి. 5 8 జా 40, 5 1 జా. సో ఇది మళ్ళీ 81 అనేది వచ్చింది కాబట్టి 81 ఖచ్చితంగా 3తో పోతుంది కాబట్టి 3 తీసుకుందాము. సో 3 తీసుకున్నప్పుడు 3 2 జా 6, 3 7 జా 21. సో అగైన్ 3 9 జా 3 3 జా. సో మనము ఈ విధంగా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది 2025 అనేది అంతా కూడా ఒక్క నంబరే. ఒక నంబర్కే మనకి ఏమొచ్చినాయి 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఎన్ని వచ్చినాయి మనకి 5లు 2 వచ్చాయి, 3లు మనకి 4 వచ్చినాయి. సో ఆ విధంగా మనము ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ మీరు ఇట్లా ఉంటే ఇట్లా ఇంకోసారి రాసేసుకోండి. సో 3 to the power of 4. అంతేగాని దీన్ని మీరు ఏం చేస్తారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నప్పుడు ఈవెన్ 10th క్లాస్ కూడా ఇలా పెట్టుకొని చేసేస్తున్నారు. అది ఎల్సిఎం లాగా 20 25 అంటే 2 నంబర్స్ ఇచ్చానేమో అనేసి మనం ఎల్సిఎం లాగా చేస్తున్నారు. బట్ ఇది రాంగ్, ఇలా చెయ్యకూడదు. మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు సింగిల్ నంబరే తీసుకోవాలి. డివిజన్ అనేది చేస్తూ వస్తాము. మధ్యలో నంబర్ అనేది పోకపోతే ఆ ప్లేస్లో మనము 0 అనేది ఖచ్చితంగా పెట్టాలి. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషను. ఇంకొక నంబర్ కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ చూడండి, ఇంకొక నంబరు 32,760. సో ఇదంతా మనకి ఒకే నంబరే అన్నమాట. ఈ నంబర్కి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కొంచెం బిగ్గెస్ట్ నంబర్ ఉంటే ఏ విధంగా చేసుకుందాం, కాకపోతే లాంగ్ ప్రాసెస్ అనేది వస్తుంది. బట్ మెథడ్ అనేది సేమ్ అనమాట. సో ఇక్కడ 0 ఉన్నప్పుడు మనం 2తో డివిజన్ అనేది చేయవచ్చు. సో 2 తీసుకుందాము. ఫస్ట్ 1, 2 1 జా 2, తర్వాత 1 ఉంటుంది, 2 ఉంటుంది, 2 6 జా 12, మళ్ళీ 7 తీసుకున్నప్పుడు 2 3 జా 6. మీకు రాకపోతే పక్కన మీరు భాగించుకోవచ్చు. 2 8 జా 16, తర్వాత 0 అనేది అట్లా పెట్టేస్తాం. అగైన్ 2తోనే చేయొచ్చు మళ్ళా మనము. సో 2 8 జా 16, తర్వాత 2 1 జా 2, తర్వాత ఇక్కడ 18 ఉంటుంది, 2 9 జా 18, అగైన్ 0. సో అగైన్ మళ్ళా మనం 0 ఉంది కాబట్టి 2తోనే చేసుకుంటూ రావచ్చు. 2 4 జా 8, మళ్ళీ 1 అనేది పోలేదు. సో 1 అనేది మనం పక్కన సైడ్కు పెట్టుకోవాలి. సో 19 అన్నప్పుడు 2 9 జా 18, తర్వాత 1 ఉంటుంది 5. చూడండి ఇప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్లో 5 అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం అనేది 5 అనేది తీసుకున్నాం. సో 5 తీసుకున్నప్పుడు 5 8 జా 40, 5 1 జా 5, తర్వాత ఇక్కడ 5 1 జానే ఉంటుంది, 4 ఉంటుంది, 45 అనమాట. 5 9 జా 45. చూడండి. సో
ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనము 819 అనేది వచ్చింది. సో ఇది మనకు జనరల్గా 3తో అనేది పోతుంది. సరే ట్రై చేస్తాము 3తో. 3 2 జా 6, సో 3 2 జా 6 వస్తుంది. 21 ఉంటుంది. 3 7 జా 21, 3 3 జా 9, సో 273 వచ్చింది. అగైన్ నెక్స్ట్ ఈ నంబర్ చూడండి, మనకు జనరల్గా ఈ నంబర్ పోవాలి అంటే మనము 7 అనేది తీసుకుందాము. అంటే ప్రైమ్ నంబర్సే తీసుకోవాలి. 7 తీసుకున్నప్పుడు 7 3 జా 21, తర్వాత ఇక్కడ 63 ఉంటుంది, 63 అన్నప్పుడు ఇక్కడ చూడండి 7 9 జా 63 అనేది వస్తుంది. తర్వాత 13 3 జా 39, 13 3 జా 39 అనేది వస్తుంది. చూడండి మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు నంబర్స్ చూడండి, గమనించండి, ప్రతిదీ కూడా మనకు అందుకే టేబుల్ అనేది బాగా రావాలి, టేబుల్స్ అనేటివి. సో ఇక్కడ మనము 2 2 2 5 3 7 13 3 ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్సే తీసుకుంటున్నాము. సో ప్రతి నంబర్ని మీకు ఈ విధంగా డైరెక్ట్గా చేయడానికి రాకపోతే స్టార్టింగ్లో ఏం చేస్తారు, డివిజన్ చేసుకోండి. డివిజన్ చేసుకొని ఆన్సర్ పెట్టుకుంటారా అండి. కంటిన్యూస్గా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా ఈ విధంగా చేయడానికి వస్తుంది. సో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి, సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 32,760 ఈ నంబర్ మనం తీసుకున్నప్పుడు 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ చూడండి ఇంకొక 3 కూడా ఉంది కదా, సో పక్కనే రాసేసుకోండి, 7 ఇంటూ 13. సో ఇవి మనకు జనరల్గా మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 క్యూబ్డ్ ఇంటూ 3 చూడండి, 3లు 2 ఉన్నాయి, 5 1 7 13. సో ఇది మనకు 32,760ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే వచ్చేటటువంటి నంబర్. అంతే, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఈ విధంగా మనము చేసుకోవాలి. తర్వాత మీకు ఎల్సిఎం గురించి వివరిస్తాను. సో నెక్స్ట్ మనము ఎల్సిఎం గురించి తెలుసుకుందాం. సో ఎల్సిఎం అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అనేది చూడండి. సో ఎల్సిఎం అన్నప్పుడు మనము లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అంటాం. సో ఎల్సిఎం మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. మీనింగ్ ప్రతి దాని గురించి దీంట్లో ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ చూడండి. లీస్ట్ తక్కువ, కామన్ రెండిట్లో ఉండేది, మల్టిపుల్ అంటే దాని యొక్క గుణిజాలు అనేటివి రాస్తామన్నమాట. సో వీటిలో మనము తక్కువగా ఉన్నటువంటి మల్టిపుల్ని లీస్ట్ కామన్ మల్టిపుల్కి ఒక ఎగ్జాంపుల్ అనేది మనం గమనిస్తే చూడండి, 4 and 6 యొక్క ఎల్సిఎంని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నాం. 4 and 6 ఫస్ట్ మనం సింగిల్ డిజిట్ తీసుకొని దాని మీనింగ్ డెఫినేషన్ వచ్చినాక మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. సో 4 and 6 అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం రాసుకుంటాము, మల్టిపుల్స్ ఆఫ్ 4 అనేది రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 4. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 అన్నప్పుడు చూడండి, 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, తర్వాత 4 5 జా 20, 4 6 జా 24, తర్వాత 28. ఈ విధంగా మనం మల్టిపుల్స్ అనేటివి రాసుకుంటూ పోతాం. అదేవిధంగా మల్టిపుల్స్ ఆఫ్ 6 అనేది చూస్తాం. మల్టిపుల్స్ ఆఫ్ 6. సో 6 1 జా 6, 6 2 జా 12, తర్వాత 6 3 జా 18, తర్వాత 24, అగైన్ 30. సో ఈ విధంగా దీని యొక్క మల్టిపుల్స్ అనేటివి రాస్తాం అన్నమాట. అంటే దేర్ ఈజ్ నో ఎండ్, ఎన్ అయినా మనము రాసుకుంటూ పోవచ్చు. 10తో స్టాప్ కాదు, 10 అయినాక 11 12 కూడా మల్టిప్లై చేసుకుంటూ పోతే ఈ నంబర్ని మల్టిపుల్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ కామన్ మల్టిపుల్స్ అనేటివి తీసుకుందాం. కామన్ మల్టిపుల్స్.
కామన్గా ఉండే మల్టిపుల్స్ తీసుకుంటే రెండిట్లో ఉండేవి తీసుకుంటే ఇక్కడ 12 ఉంది, 12 ఉంది, 24 ఉంది, 24 ఉంది. సో ఇంకా మనకి వస్తాయి, కామన్గా తీసుకున్నప్పుడు ఇంకా వస్తాయి అన్నమాట. ఇవి మనకు కామన్గా ఉన్నటువంటి మల్టిపుల్స్. అయితే దీంట్లో లీస్ట్ ఏది, తక్కువ ఉండేది ఏది అంటే 12. సో దేర్ఫోర్ లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నప్పుడు 12 అనేది. సో దేర్ఫోర్ LCM ఆఫ్ 4 and 6 ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. సో ఇదే LCMని మనం మామూలుగా లోయర్ క్లాసెస్లో మనం జనరల్గా ఈ విధంగా చేయకుండా మనం జనరల్గా ఏం చేస్తాము, ఈ విధంగా కామాస్ పెట్టి బోత్ నంబర్స్ని ఒకే లైన్ పైన ఈ విధంగా తీసుకుంటాం. సో అనదర్ వేలో మనం LCMని 4 and 6కి ఈ విధంగా ప్రతిసారి మనం మల్టిపుల్స్ రాసుకుంటూ చేయడానికి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది, కానీ కాన్సెప్ట్ అయితే ఇది. సో దీన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ 4, 6 అని 2 నంబర్స్ మనం వేరువేరుగా రాసుకొని ఒకే లైన్ వేయాలి. ఈ 2 నంబర్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏ నెంబర్తో పోతాయా అనేది. సో ఫస్ట్ ఈ రెండు కూడా 2తో పోతాయి కాబట్టి 2 2 జా 4, 2 3 జా 6, అగైన్ 2 1 జా అంతే, 3 పోదు కాదు అలాగే పెట్టేయచ్చు ఇక్కడ, మళ్ళీ 3 1 జా 3 1 జా. సో ఇది LCMకి మనకు ఈజియెస్ట్ వే అనమాట. అంటే ఏమి, ఒక నంబర్ పోకపోయినా కూడా ఆ నంబర్ని మళ్ళీ ఇంకొకసారి మనం డివిజన్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి LCM ఏమొచ్చింది అంటే డైరెక్ట్గా రాస్తాం. LCM ఆఫ్ 4, 6 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3. సో దట్ ఈస్ 2 2 జా 4, 4 3 జా 12 అనేది LCM అనేది అవుతుంది. సో దీనికి మనము ఇంకొక ఎగ్జాంపుల్ కూడా అబ్జర్వ్ చేయండి. 3, 12, 7కి LCM అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో LCM ఆఫ్ 3, 12, 7. ఇక్కడ చూడండి, 3 ఒక నంబర్స్ అనేటివి డిఫరెంట్గా తీసుకుంటున్నాను. సో ఈ నంబర్స్ అయినా ఏ డిఫరెంట్ నెంబర్ అయినా సరే LCM అయితే మనము చేయవచ్చు అనమాట. సో ఈ 3 నంబర్స్ని మనం ఈ విధంగా కామాస్ పెట్టి వేరువేరుగా రాసుకోవాలి. ఇది LCMకు ప్రాసెస్, కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి అయితే ఇది కాదు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఒక నంబర్కే వస్తుంది. సో ఇక్కడ 3 1 జా 3, 3 4 జా 12, 7 పోదు, మీరు అలాగే పెట్టేసుకోవాలి. అగైన్ మళ్ళా 4 1 జా, ఇక్కడ 4 అనేది తీసుకోకూడదు. సో మనం 2 అనేది తీసుకుందాం. 2 2 జా 4, 7, మళ్ళీ వచ్చేసి 2 1 జా 7 అలాగే ఉంటుంది. అగైన్ 7 1 జా. సో ఈ విధంగా మనకు 3, 12, 7కి మనకు ఏమొచ్చింది LCM అనేది తీసుకుంటే, LCM 3, 12, 7కి ఏమొచ్చింది అంటే 3 into 2 into 2 into 7. సో 3 2 జా 6, 6 2 జా 12, 12 7 జా 84. సో ఇది మనకు LCM. సో డిఫరెంట్ నంబర్స్ అయినా ఏ నంబర్స్ అయినా కూడా మనం జనరల్గా ఈ ప్రాసెస్లో LCM అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాం. కానీ ఇదే మనకు LCM అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అనదర్ వే కూడా ఉంది అనమాట. ఎప్పుడు అది అనదర్ వే మనకి యూజ్ అవుతుంది అంటే ఒకేసారి HCF LCM కనుక్కోమన్నప్పుడు ఒకే ప్రాసెస్లో చేసేస్తే రెండిటికి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో LCM అన్నప్పుడు మనం జనరల్గా మీరు గమనించండి, ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఒకడు 4 కిలోమీటర్స్ వెలాసిటీతో తిరుగుతున్నాడు, ఇంకొకడు 6 కిలోమీటర్స్ వెలాసిటీతో తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరూ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతారు. మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు అంటే తర్వాత ఎక్కడ కలుస్తున్నారు, 12 దగ్గర వాళ్ళు కలుస్తారు అని మనము చెప్తాము అన్నమాట. సో ఆ విధంగా మనం LCM అనేది తీసుకుంటాం అక్కడ. సో ఈ LCMని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేసేటప్పుడు ఏ విధంగా చేస్తామనేది తెలుసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనము LCM ఏ విధంగా కనుక్కుంటాము. సో 4 and 6కే మనం గమనిస్తాము. సో 4 and 6 ఎక్కువగా తీసుకుంటున్నా.
చూడండి ఇక్కడ 4కి ఫస్ట్ మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. సింగిల్ నంబర్ తీసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము సింగిల్ నంబరే తీసుకోవాలి. 2 2 జా 4, 2 1 జా. సో 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 2 × 2. అదేవిధంగా 6 తీసుకుందాం. 2 3 జా 6, సో 3 1 జా. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 2 × 3. సో ఇక్కడ మనం గమనించాల్సిందేది చూడండి, ఇక్కడ మనము ఎల్సిఎం అనేది రాసినప్పుడు దీన్ని మనం జనరల్గా 2 స్క్వేర్ అంటాము. ఇది 2 × 3నే తీసుకుంటాం. సో ఈ 2 రెండిట్లో ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము హైయెస్ట్ పవర్ అనేది వాడతాం. సో 2 స్క్వేర్ అనేది రాసి తర్వాత మిగిలిన 3ని కూడా రాయాలి. మిగిలిన 3ని కూడా రాస్తాము. సో ఇక్కడ ఎల్సిఎంలో మనము హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ నంబర్, హైయెస్ట్ పవర్ అనేది మనం మెన్షన్ చేయాలి. లోయెస్ట్ పవర్ కాదు, హైయెస్ట్ పవర్. రెండింటిలో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ ఏది అనేసి. సో 2 స్క్వేర్ × 3 దట్ ఈస్ 2 × 2 × 3 కాబట్టి ఏమవుతుంది? మళ్ళా మనకి 12 అనేది వస్తుంది. లేదా ఈ హైయెస్ట్ పవర్ అనేది మీకు ఇన్ కేస్ కన్ఫ్యూజన్ అయితే ఏం చేయొచ్చు మీరు? 4కి చూడండి 2 × 2 అనేది తీసుకున్నా, 6కి 2 × 3 వచ్చినాయి. ఫస్ట్ చూడండి, రెండింటిలో కామన్గా ఉండేది ముందు ఒక్కసారి రాయండి. సో ఎల్సిఎం రెండింటిలో కామన్గా ఉండేది చూడండి, ఒక్కసారి కేవలము ఒక్కసారే రాయండి. రెండింటిలో కామన్గా ఉండేది ఒక్కసారే రాయాలి. ఇంకా మిగిలిన నంబర్స్ రాసేయండి. 2 2 జా 4, 4 3 జా 12 అనేది వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి 24 and 20కి చూస్తాం. 24 20. సో ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే తీసుకుందాం. లేదా మీరు మామూలుగా ఈ విధంగా రాసి చేయవచ్చు. ఇలా 24 20కి ఈ మెథడ్లో చేసేయవచ్చు. కానీ హెచ్సిఎఫ్ అనేది కూడా అడిగినప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరే తీసుకుంటాం. సో 24కి ఫస్ట్ ఒక నంబర్కే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో ఇది 2తో పోతుంది. 2 1 జా 2 2 జా, 2 6 జా, 2 3 జా, 3 1 జా. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 is equal to ఏమొచ్చినాయి మనకి? 2 × 2 × 3. మన అదేవిధంగా 20కి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటివి కనుక్కుందాం. సో 20కి కనుక్కుంటే ఇక్కడ మనకు 2తో వెళ్తుంది కాబట్టి 2 10 జా, 2 5 జా, 5 1 జా. సో మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఒకదాని కింద ఒకటి రాసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 is equal to ఏమొచ్చినాయి మనకి? 2 × 2 × 5. చూడండి, ఇప్పుడు మనము ఎల్సిఎం నోట్ చేసేటప్పుడు మీకు హైయెస్ట్ పవర్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతే, హైయెస్ట్ పవర్ అంటే 2 క్యూబ్డ్ పెడతాము, మిగిలిన 3 × 5 అనేది రాసేయాలి. హైయెస్ట్ పవర్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతే కామన్గా ఏమున్నాయి? 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, అవి ఒక్కసారే రాయండి. సో కామన్గా ఉండేటివి జస్ట్ వన్స్ ఒక్కసారే రాయండి. తర్వాత రిమైనింగ్ నంబర్స్ రాసేయండి. 2 × 3 × 5. సో దీంట్లో 2 ఉంది, 3 ఉంది, 5 కూడా ఉంది. సో ఇవన్నీ రాసేయాలి. సో 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24, 24 × 5. సో ఆ విధంగా మనము మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో 5 4 జా 20, 5 2 జా 10, 120. చూడండి, 120 అనేది ఎల్సిఎం అవుతుంది. మీరు ఇలా చేసినా కూడా ఇక్కడ చూడండి 24 20 అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా ఏం చేస్తాము? 2తోనే తీసుకోండి. 2 12 జా 2 10 జా, అగైన్ 2తోనే పోతుంది. 2 6 జా 2 5 జా. ఇప్పుడు మళ్ళీ చూడండి 2 3 జా 6, 5 పోదు, ఇంకా అలాగే పెట్టేయండి. 3 1 జా 5 పోదు, మళ్ళీ ఇప్పుడు 5. చూడండి ఏమొచ్చాయి మనకి? సేమ్ నంబర్సే వచ్చాయి. చూడండి 2 2 2 3 × 5 ఈ నంబర్సే
మనకు ఇక్కడ వచ్చాయి. సో ఎల్సిఎం 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 చూడండి. 2 2 జా 4, 4 2 జా 8, 8 3 జా 24, 24 ఇంటూ 5 తీసుకుంటే 120. సేమ్ అన్నమాట, అదే ప్రాసెస్లోనే మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. కాకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు బాగా మెన్షన్ చేసుకోండి. 24 20 అన్నప్పుడు 24కి సపరేట్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, 20కి సపరేట్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటివి కనుక్కొని మనము రెండింటిలో కామన్గా ఉండేటివి ముందు ఒక్కసారే రాసుకోండి. మిగిలిన అన్ని నంబర్స్ కూడా రాసేసుకుంటే ఎల్సిఎం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఎల్సిఎం వచ్చినాక ఇంకొకసారి మీరు మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇంకొకసారి చూసుకోండి. ప్రతి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడిగినప్పుడంతా కూడా ఇది 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్సే, కానీ ఇది జనరల్గా మనకు ప్రతి దానికి యూజ్ అనేది అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది బేసిక్ కాబట్టి స్క్వేర్ కనుక్కోవాలన్నా, క్యూబ్ కనుక్కోవాలన్నా, లేదా ఒక ఫ్రాక్షన్స్ని మనం యాడింగ్ చేయాలన్నా, దేనికైనా ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ రెండు ఇంపార్టెంట్ అవుతాయి. ఒకదానికి ఒకటి కన్ఫ్యూజన్ అనేది కాకూడదు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నప్పుడు సింగిల్ నెంబర్కే చేస్తాము. ఎల్సిఎం అన్నప్పుడు 3 నంబర్స్ ఉండొచ్చు, 4 నంబర్స్ ఉండొచ్చు, 5 ఎన్ని నంబర్స్ అయినా కూడా మనం ఎల్సిఎం అనేది తీసుకొని చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఈ వీడియోని చూసి ఒకసారి మీకు వచ్చినా రాకపోయినా కూడా ఈ వీడియోని చూసి బాగా అందరూ కూడా నేర్చుకోండి. నచ్చితే కన్నా నా యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.